పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ కాల్పులు జరుగుతున్నాయి. దేశంలో అసలు మావో అన్న పదమే లేకుండా చేస్తామని ఇప్పటికే కేంద్రం పలుమార్లు సాక్షాత్తు హోంమంత్రి బహిరంగంగా వెల్లడించారు. దీంతో భద్రతా దళాలు, సిఆర్పీఎఫ్, స్పెషల్ టీంలు, పోలీసులు అంతా కలిసి నక్సలైట్ల నిర్మూలనే లక్ష్యంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో మావోయిస్టుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఎటువైపు నుంచి తుపాకులు పేల్తాయో తెలియదు, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లు అవుతాయో తెలియదు. ఇటు పోలీసులది అదే పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ మందు పాత్ర పెడతారోనన్న టెన్షన్. దీంతో పోలీసులకు మావోలకు మధ్య ఎన్కౌంటర్లు సర్వసాధారణమవుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. కాగా తాజా ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ దద్దరిల్లింది. తాజాగా మరోసారి కాల్పులతో బస్తర్ ప్రాంతం వణికిపోయింది. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇక కొద్ది రోజుల కింద చింతకుప్ప పోలీసులు పరిధిలోకి బొంతలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలోనూ కాల్పులు జరిగాయి. నక్సలైట్ల ఆపరేషన్లో పాల్గొన్న సైనికులకు మావోలు కాల్పులకు తెగబడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము మరింత సమాచారం అందిస్తారు. రాము, చెప్పండి, మొత్తానికి పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి చేస్తున్న ఈ జాయింట్ ఆపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది, కేంద్రం ఎట్లాంటి సహాయక చర్యలు అందిస్తోంది? ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మూత మోగిందని చెప్పొచ్చు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాలో సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 35కు చేరిందని చెప్పొచ్చు. అట్లాగే పోలీసులు కూడా 35 మంది చనిపోయారని వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి అన్నట్లు సమాచారము. అట్లాగే బస్తర్ రేంజ్ లో దంతెవాడ, నారాయణపూర్ జిల్లాలో సరిహద్దుల్లో ఉంటుంది. అంబుజ్మాడు దండకార్యంలోని తులి అనే నేదురు గ్రామముల మధ్య మధ్యాహ్నం నుంచి 1 గంట నుంచి ఈ సమయంలో ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు మీడియాకు తెలపడం జరిగింది. ఇక్కడ మావోయిస్టులను నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అనంతరం 35 మందికి సంబంధించిన మృతదేహాలు లభించినట్లు తెలుస్తుంది. అయితే అట్లాగే AK-47 తో పాటు ఆయుధాలు, తర్వాత AK-47 ఇతర ఆయుధాలు కూడా లభించినట్లు తెలుస్తుంది. మొత్తానికి సంబంధించిన ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో అడపదడప ఎదురు కాల్పులే జరుగుతున్నాయి అనేది సుందర్ రాజ్ ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి ఇది కేంద్రం అమిత్ షా ఆధ్వర్యంలోనే ఈ ఎన్కౌంటర్ ఏదైతే నడుస్తుందో దీనికి చెప్పొచ్చు. మొత్తం ఈ కొనసాగుతున్న ఈ ఆపరేషన్ కు సంబంధించి కేంద్రం సంబంధించిన ఆధ్వర్యంలోనే ఎన్కౌంటర్ నడుస్తుందనే చెప్పొచ్చు. మొత్తం కేంద్ర హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఈ పరిశీలన జరుగుతుంది. మొత్తం గతంలో కూడా ఇట్లాంటి ఎన్కౌంటర్లు చాలా జరిగినాయి. అంటే ఈ సంవత్సర కాలంలో ఈ 5 నెలల మావోయిస్టులకు సంబంధించిన పెద్ద లీడర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్లో ఉన్న వారు కూడా ఈ ఎన్కౌంటర్లో కావడం జరిగింది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించింది అనేక విషయాలకు ఈరోజు అమిత్ షా భారతదేశంలో సంబంధించిన ఏదైతే ఉందో మావోయిస్టులు లేని ప్రాంతాలను ప్రకటించడం జరుగుతుంది. అసలు భారతదేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తానని అమిత్ షా చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి అంబుజ్మాడ్ ఏదైతే ప్రాంతం ఉందో అంబుజ్మాడ్లో మావోయిస్టుల కేంద్ర అక్కడ మావోయిస్టులు అంతా ఉంటున్నారు కాబట్టి ఆపరేషన్ అంబుజ్మాడ్ అనే పేరుతోనే ఈరోజు కేంద్ర బలగాలు అక్కడ ఎన్కౌంటర్కి సంబంధించిన ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఆపరేషన్లో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ 3 ప్రాంతాలను తీసుకుంటే ఇప్పటికే కూంబింగ్ నిర్వహించుంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. అంటే ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళ టార్గెట్ ఏంటి, అలాగే ఈ చనిపోయిన ఈ 35 మంది చనిపోయారని చెప్తున్నారు. వీళ్ళంతా ప్రధాన కార్యాలయానికి ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది? అంబుజ్మాడ్ ప్రాంతంలో ఎవరైతే ఎన్కౌంటర్ జరిగిందో వాళ్ళందరికీ సంబంధించిన శవాలను తీసుకురావడానికి టైం పడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్ ద్వారానే వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తరలించడానికి సమయం పడుతుంది. మొత్తానికి సుందర్ రాజ్ ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్ నడుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన గతంలో కూడా సుందర్ రాజ్ ఈ ఎన్కౌంటర్లో చాలా
ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఆపరేషన్ అంబుజ్మాడ్ అనే ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గతంలో మావోయిస్టులను ఎట్లయితే ఏరిపారేసారో జరిగిందో అని సుందర్రాజ్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ అంబుజ్మాడ్ పేరుతో నడుస్తున్న ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా కొనసాగిస్తామనేది అమిత్ షా చెప్తున్నారు. భారతదేశంలోకి సంబంధించిన మావోయిస్టు పార్టీ పేరు లేకుండానే, మావోయిస్టులు అనేది ఒక్కరు కూడా లేకుండా చేస్తామనేది అమిత్ షా గతంలో కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రధాన శత్రువుగా భారతదేశంలో ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు లేకుండా చేయాలనేది బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రణాళిక. దీనికి సంబంధించిందే సక్సెస్ఫుల్గా ఈరోజు 5 నెలల కాలంలో మావోయిస్టులకు సంబంధించింది అనేక ఎన్కౌంటర్లో 25 మంది 30 మంది ఇట్లా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఈ మొత్తానికి సంబంధించింది కేంద్రం హోంమంత్రి ఆధ్వర్యంలోనే ఇది ఆపరేషన్ జరుగుతుందని చెప్పొచ్చు సిరిచందన. అయితే మీరు చెప్పారు ఆటోమేటిక్ ఆయుధాలను అలాగే కొన్ని పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇన్ కేస్ ఆ ఆటోమేటిక్ మిషన్స్ అనేవి ఎలా పనిచేసి ఉండేవి? ఇన్ కేస్ వాళ్ళు గుర్తించి స్వాధీనం చేసుకోకుంటే ఎలాంటి నష్టం జరుగుండేది వీటి వల్ల? త్రీ రఫేల్స్ తర్వాత డిటర్జెంట్స్ సంబంధించిన పేలే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి మావోయిస్టులకు సంబంధించినవి కాబట్టి వాళ్ళన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఇది రాడార్ వ్యవస్థ ద్వారానే ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉంటున్నారో వాటికి సంబంధించిన కనుగోవడం జరుగుతుంది అనేది. మొత్తానికి మావోయిస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉన్నారనే సమాచారం వచ్చినప్పుడు మాత్రమే కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, ఆ మావోయిస్టుల పైన అటాక్ చేయడం జరుగుతుంది అనేది సుందర్రాజ్ ప్రకటిస్తున్నారు. ఎట్లాంటి సమాచారం లేకుండా అడవిలోకి పోలీసులు వెళ్లరనేది సుందర్రాజు యొక్క ప్రకటనలో తెలుస్తుంది. మొత్తానికి మావోయిస్ట్ పార్టీలకు సంబంధించిన ఎవరైతే ప్రతిదాడులు అయితే ఉన్నాయో ఇవి కాల్పులకు సంబంధించిన ఘటన. గతంలో చూసుకుంటే చాలామంది కేంద్ర నాయకత్వం జరిగింది, అట్లాగే ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఈ మొత్తానికి సంబంధించిన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ఈ ప్రాంతాలు మొత్తం ఇప్పుడు ఉద్యమ ప్రాంతాలుగా చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం మొత్తము గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఆ గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే జీవిస్తున్నారో గిరిజనులే ఈరోజు సాయుధ పోరాటంలోకి వస్తున్నారనేది మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. అయితే సాయుధ పోరాటానికి సంబంధించినది ఏదైతుందో సాయుధ పోరాటంలో ఎక్కడైతే అణచివేత ఉంటుందో అణచివేయబడ్డ దగ్గరనే పోరాటం కొనసాగుతుందని మావోయిస్ట్ పార్టీ యొక్క ఎజెండా. కాబట్టి మావోయిస్టులు భారతదేశంలో ఉద్యమానికి సంబంధించింది ప్రకటిస్తామనేది మావోయిస్టులు చెప్తున్నారు. మొత్తానికి భారతదేశంలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఎక్కడున్నా తొక్కివేయడం జరుగుతుందనేది పోలీసులు చెప్తున్నారు సిరిచందన. అయితే అంటే ప్రస్తుతం ఎన్కౌంటర్కి సంబంధించి చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో భద్రతా దళాల సురక్షితంగా ఉన్నారా? వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా లీక్ అయిందా? ఇప్పటికీ మావోయిస్టులు అనుమానిస్తున్న ప్రకారం గతంలో జరిగిన దాంట్లో కొంతమంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమాచారం ఇవ్వడంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని గతంలో ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా పక్కా సమాచారం ఎవరైతే ఎవరన్నీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దానిలోనే ఈ సమాచారం పోలీసులకు చేరవేయడంతోనే మా పైన దాడి జరిగిందనేది మావోయిస్టుల వాదన. మొత్తానికి ఏదేమైనప్పటికీ మావోయిస్టులకు ఈరోజు పాలకులకు బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలకు సంబంధించి చూస్తే మావోయిస్టులు ప్రతిఘటన చేస్తున్నారు, అశాంతి కలిగిస్తున్నారు. కాబట్టి మావోయిస్టులు భారతదేశంలో లేకుండా చేయాలనే ఏదైతే విషయం ఉందో దానికి సంబంధించిన దానిపైన కేంద్ర నిఘా వ్యవస్థ పరిశీలనలో చేస్తుంది. ఈ పరిశీలనలోనే కేంద్ర నిఘా వ్యవస్థ ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ ఎన్కౌంటర్కి సంబంధించి జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే 35 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిందని సుందర్రాజ్ గారు ప్రకటిస్తున్నారు. ఈ సమాచారం ఇంకా రావాల్సి ఉంది సిరిచందన్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాము.